అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి నవంబర్ 25 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి సమస్యలకు తగిన పరిష్కారాలు ఏమిటి, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల వారి సమస్యల నుంచి పరిష్కారం అయితే లభిస్తుంది అనేది మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులోని ప్రతి ఒక్క అంశం అయితే మీకైతే అర్థమవుతుంది. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. అయితే మీరు చివరిసారిగా అయితే ఒక్కసారి ఈ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించి చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8247772950. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం లభించును. ఈ గురువుగారి వల్ల ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి ఏ స్త్రీ అయితే పగబట్టింది, వీరిని ఏం చేయబోతుంది అనేది మీరు తెలుసుకుంటే గనక షాక్ అయి తీరుతారు. ఇక మనం ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుంటే గనక వీరు ఆ స్త్రీ ఎవరు, రేపటి రోజున ఎందుకు ఆవిడ మీపై అంతగా అయితే పగబట్టింది అనేది అయితే ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం. ఇటువంటి పరిస్థితుల్లో అయితే ఆవిడ మిమ్మల్ని అలా చేయబోతుంది అనేది నిజానిజాలైతే మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే కనుక మరింత ఆశ్చర్యానికి గురవుతారని అయితే చెప్పుకోవాలి. ఇక మీ స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే కనుక మీరు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాలు ఏమిటో కూడా తప్పకుండా ఈ వీడియోలో అయితే మనం ఇప్పుడు క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి గల జాతకులకు ఈ రోజున కాస్త మిశ్రమంగా కనిపిస్తుంది. అంటే కొంచెం అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు మరిన్ని శుభవార్తలు కూడా రాబోయే రోజుల కంటే, అంటే ఇక నుండి మీకు చూసినటువంటి రోజుల కంటే కూడా ఇక నుండి వచ్చే రోజులు మీకు కాస్తంత చక్కగా మారబోతున్నైతే చెప్పుకోవచ్చు. గ్రహాల అనుకూలంగా ఉంటున్న కారణంగా ఆదాయంలో కూడా మీ రాశి వారికి ముందు వెళ్ళబోతున్నారనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి యొక్క దిశ దశ మార్చే విధంగా వీరి యొక్క జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది. అనుకోకుండా కూడా వీరికి ఆదాయ లాభాలు కూడా బాగా పెరగబోతున్నాయి. ఇప్పటి వరకు అప్పులు ఉబులో కూరిపోయిన వీరైతే అప్పులు తీర్చబోతున్నారు. దీంతో వీరికి తలపై భారం అయితే దిగినట్లుగా అయిపోతుంది. ఇదంతా చూసేవారు కూడా వీరిని చూసి షాక్ అయి తీరుతారు. కష్టాన్ని చూసి భగవంతుడు గుర్తించేటువంటి సమయం వచ్చిందని అయితే చెప్పుకోవాలి. ప్రతి పనిని వీరు చాలా మంచిగా చేయడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ జాతకులు విజయం వెంట మీరు పరుగులు పెడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడి ఉన్నారు. ఆ ఇబ్బందులన్నీ కూడా మీకు ఇప్పుడు సులభతరం కాబోతున్నాయి. విజయం అనేది మీ వెంట రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో అయితే మీరు ఆశించినటువంటి ఆదాయం అనేది రాబోతుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు రాబోతుంది. ఉద్యోగానికి సంబంధించినటువంటి ఈ సమయంలో కూడా మీకు శాలరీలు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు రాబోతున్నాయి. నిరుద్యోగులకు మంచి శుభవార్తలు కూడా కనబడుతున్నాయి. వాటిని మీరు తృప్తిపరచలేక మీ యొక్క అవకాశాన్ని అయితే మీరు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి ఇక నుంచి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే మీకు నచ్చిన విధంగా మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంటుందని అయితే విషయం అయితే తప్పకుండా మీరు తెలుసుకొని తీరాలి. ఈ విషయం గురించి మనము నూతన వ్యక్తులు కొంతమంది కొన్ని సలహాలు కూడా మీకు ఇస్తారు. ఆ సలహాలు మీకు నచ్చుతూ ఉంటాయి. ఈ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకొని తీరుతారు. ఈ రోజున కాస్తంత గందరగోళంగా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మీరు విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలుపెట్టి తీరాలి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల తప్పకుండా పరిష్కారాలు లభిస్తాయి. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆశించేటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పకుండా లభిస్తాయి. చిన్న చిన్న పొరపాట్లు కూడా మీకు కాస్త బద్ధకంగా కొన్ని అవకాశాలు కూడా కోల్పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపటి రోజున స్పష్టంగా కనబడుతుంది. మీరు సరైన పద్ధతిలో 1-2 సార్లు ఆలోచించుకొని మొత్తం మీద అయితే ఒక నిర్ణయం తీసుకోవాలి. మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీరే ప్రవర్తించి తీరాలి. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. లేదా మీరు చాలా నష్టపోవలసి వస్తుంది. తర్వాత ఎంత బాధపడినా కూడా ఆ నష్టాన్ని పూడ్చలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకువెళ్ళాలంటే మీకు కొన్ని రోజులు ఆగాల్సిందని అయితే చెప్పుకోవాలి.
ఈలోపైతే తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్లు అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పులు లేకుండా చాలా సాఫీగా, హ్యాపీగా అయితే గడిచిపోతూ ఉంటాయి. ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నత స్థితిని చూసి, పనులను చూసి మీపై ప్రేమ లేక ఇంకే కారణమైనా కావచ్చు కన్నెర్ర చూస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది పక్కా. కాబట్టి ఆ స్త్రీ యొక్క విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఈ రోజున ఈ స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని చెప్పుకోవచ్చు. ఆవిడ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది కూడా మనం తెలుసుకోలేము. అంటే జీవితంలో ఆవిడ తప్పకుండా ప్రవేశించి తీరుతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలో రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా అయితే మిమ్మల్ని అనుకూలంగా చేయదు. కాబట్టి ఏదైనా కొత్త స్త్రీ పరిచయం అయితే మాత్రం వారు మీతో జాగ్రత్తగా ఉండాలని అయితే చెప్పుకోండి. గతంలో ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో వారి వల్ల ప్రమాదం అనే చెప్పుకోవచ్చు. ఒక విషయం మాత్రం మీరు తప్పకుండా రేపటి రోజున అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైన ఇబ్బందులు కూడా బయటపడాలి. ఆ స్త్రీతో బంధం అనేది తెంచేసుకోవడం చాలా మంచిది. ఆమెతో మీరు ప్రయాణిస్తున్న ప్రయాణం గనక మీరు తెంచుకోకపోతే అటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా కష్టాలు, నష్టాలు, చాలా బంధాలైతే కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి. మిగతా అంశాలు గనక చూస్తే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున చాలా వస్తాయి. వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైన వ్యక్తులతో అయితే పరిచయాలు కూడా ఏర్పడతాయి. అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు ఈ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేసి తీరుతారు. కానీ చేయాల్సినటువంటి పనుల గురించి అయితే ఎటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి సలహా లేకుండా మీరు ఒక సందేశం ఇవ్వకుండా అసలు మీ సలహాలు అయితే ఎవరికి ఇవ్వద్దు. రహస్యంగా ఉంచండి. నిత్యం కూడా మీరు శివారాధన చేసుకుంటూ ఉండండి. అన్ని శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీరు అతి త్వరలోనే పొందబోతున్నారు. ఇక అయితే ఒక స్త్రీ అయితే మీకు చాలా లాస్ చేసే విధంగా అయితే రాబోతుంది. ఆ స్త్రీ మీద మిమ్మల్ని పగబట్టి ఏం చేయబోతున్నారనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసిన అవసరం చాలానే ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే ఆవిడ ఎవరనేది మీకు అంటే గతంలో మీరు ఆవిడ ఏదైనా కానీ ఆవిడతో ఏదైనా గొడవలు జరిగినా లేదా ఆవిడ పట్ల మీరు ఏదైనా నిర్లక్ష్య భావంగా వ్యవహరించినా, మాట్లాడినా, ఆవిడని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా కూడా ఆ స్త్రీ అనేది బాగా పగబట్టి మిమ్మల్ని ఇప్పుడైతే దెబ్బతీసే విధంగా అయితే ప్రయత్నాలు మొదలుపెట్టిందని అయితే చెప్పుకోవచ్చు. అవి సఫలం అవ్వక చాలా రోజుల నుంచి మంచి సమయం కోసం ఎదురు చూస్తూ ఉండడం వల్ల రేపటి రోజున మీరు ఆవిడకి సరైన సమయం భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా అయితే మిమ్మల్ని నలుగురిలో కొంచెం పరచాలి, హేళన చేయాలనే విధంగా అయితే ఆ స్త్రీ మీ దగ్గరకు వస్తుంది. ఏదైనా సహాయం కోరి వచ్చిన ఆవిడని కొంచెం దూరంగా ఉంచడం అనేది చాలా ఉత్తమం. అన్ని విధాలుగా కూడా మీకు మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి. ఆవిడ పరిచయం చేసేటువంటి వ్యక్తులు కానీ లేదా మీకు ఇంతకు ముందే పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ ఈ విషయం వల్ల మాత్రం మీరు తప్పకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకుని తీరాలి. మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ అంటే మీ మనసుకు ఎంత కష్టంగా మీకు వీలు కాకపోయినా బాధ అనిపించినా మీరు ఈ శివారాధన మాత్రం అసలు విడిచిపెట్టవద్దు. శనీశ్వరుని యొక్క స్తోత్రం పఠించుకోవాలి. నవగ్రహ ఆరాధన చేసుకోవాలి. ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడం లేదా నవగ్రహ ఆరాధన చేసుకోవడం ఇలాంటివన్నీ శని భగవానికి ఇష్టమైనటువంటి పనులన్నీ నల్లటి వస్త్రాలను దానం చేయడం, అలాగే నల్లని వస్తువులను దానం చేయడం, ఇంకా మీ స్తోమత కనుక ఉన్నట్లయితే దేశీయ ఆవును ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాన్ని కూడా మీకు అనుకూలంగా మారిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. మీ మనసు కూడా చాలా నిర్మలంగా మారిపోతుంది. మీరు ధైర్య సాహసాల కోసం హనుమాన్ చాలీసాని పఠిస్తూ ఉండాలి. నిత్యం హనుమాన్ మంత్రం అయితే మీరు పఠిస్తూ ఉండడం వల్ల ఎంతో ధైర్యం అయితే వస్తూ ఉంటుంది. భయానికి లోనవ్వకుండా భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల్లో వృత్తి, వ్యాపార, వైద్య రంగాల్లో ఉన్న వారందరికీ కూడాను రేపటి రోజున ఈ రాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలు అనేవి కనబడుతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఆ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతా అంతా కూడా ప్రయాణాలతో సహా అన్ని రేపటి రోజున మీకు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి మీద మీ యొక్క ప్రవర్తన, ఆరోగ్య విషయంలో మీరు ఒత్తిడికి గురవటం ఇవన్నీ కూడా మామూలుగా సర్వసాధారణంగా రోజులాగే జాగిపోతూ ఉంటాయి. కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి అనారోగ్యాన్ని మాత్రం మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు తప్పకుండా వైద్యుని
సంప్రదించి తగిన వైద్యాన్ని అయితే మీరు అందుకోవాలి. ఆరోగ్యానికి సరిపడా వైద్యం మిమ్మల్ని అందుకోవాలి. మీ ప్రోత్సాహం కంటే కూడా మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు మరింతగా లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీ ప్రోత్సాహం ఆనందపరిచే విధంగా ఉంటుందనైతే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండీ! ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు ఎదురవ్వబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన వల్ల వీరికి పరిహారాలు, పరిష్కారాలు లభించబోతున్నాయి మొత్తం తెలుసుకున్నాం కదండీ! మన వీడియో మీకు నచ్చినట్లయితే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మాకు సపోర్ట్ చేయడం ద్వారా ఎంతో ధన్యవాదాలు. థాంక్స్ ఫర్ వాచింగ్.